హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకుందామండి. వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని చాలామంది చాలా రకాలుగా పూజ చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది కాసుల మాల కూడా వేస్తూ ఉంటారండి. కాసుల మాల శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి వేస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు వీడియోలో కాసుల మాలను చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా మనం సెల్లో టేప్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు ఉన్న సెల్లో టేప్ అయితే తీసుకున్నాను. అండ్ తర్వాత మనం ఫోటో ఫ్రేమ్ ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్కి నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేస్తే సరిపోతుంది. మీరు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోండి, ఎందుకంటే మనకి ఫోల్డ్ చేయడానికి అంటే వెనకాల మనం దండ వేసేటప్పుడు కొంచెం బ్యాక్ సైడ్కి కూడా వచ్చేలాగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత నేను ఇక్కడ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. 1 రూపీ కాయిన్స్ కానీ లేదంటే 2 రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా సరే పర్వాలేదండి, కానీ కాయిన్స్ మాత్రం అన్నీ ఒకే సైజులో అయితే ఉండాలి. అండ్ తర్వాత ఇక్కడ నేను సెల్లో టేప్ ఏదైతే తీసుకున్నానో ఆ సెల్లో టేప్కి మనం ఇక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లైన్ అంతా కూడా కంప్లీట్గా పెట్టిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక రో అయితే రెడీ చేసుకోవాలి. మీరు రెండో రో రెడీ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రోకి కూడా కాయిన్స్ అయితే స్టిక్ చేయాలి. ఈ సెకండ్ రోని ఆల్రెడీ మనం ఫస్ట్ రో అయితే రెడీ చేసుకున్నాం కదండి, ఆ రో అడుగు నుంచి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ రో అడుగు నుంచి నేను టేప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం రోకి మొత్తం కూడా కాయిన్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకి ఇది దండలాగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుందండి. అండ్ తర్వాత ఇక్కడ కింద అడుగున కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి, దాన్ని అయితే క్లోజ్ చేశాను. అండ్ తర్వాత నేను ఇక్కడ ఒక 3 ఇంచెస్ వెడల్పుతో మళ్ళీ ఒక చిన్న టేప్ అయితే తీసుకున్నాను. దాన్ని మనం అడుగు నుంచి అయితే పెట్టుకోవాలి. అడుగు నుంచి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కాయిన్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా కాయిన్ అటాచ్ చేయడం వల్ల మనకి ఇది లాకెట్ లాగా రెడీ అవుతుంది. చూసారు కదా, మనకి దండ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ సెల్లో టేప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ చూపించిన విధంగా పైన కూడా మనం టేప్ అనేది ఫిక్స్ చేస్తే మనకి కాయిన్స్ అనేవి కదలకుండా చక్కగా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇది దండలాగా అయితే రెడీ అవుతుందండి. మనకి దండ రెడీ అయిపోయింది కదండి, ఈ పైన మనకి ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా టేప్ అనేది, ఈ టేప్కి మళ్ళీ ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఒక చిన్న టేప్ అయితే అటాచ్ చేయాలండి. ఇలా అటాచ్ చేయడం వల్ల మనం దండ వేసినప్పుడు దండ అనేది ఫోటో ఫ్రేమ్కి చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు. కొంచెం కూడా దండ అనేది కదలదనమాట. బ్యాక్ సైడ్ చక్కగా స్టిక్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చూపించిన విధంగా దండ వేసుకుని బ్యాక్ సైడ్ మనం టేప్ అనేది స్టిక్ చేస్తే సరిపోతుందనమాట. మనకి దండ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కాసుల మాలని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇలా కాసుల మాల వేసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం బాగా కలుగుతుందంట. అయితే చాలామందికి ఈ కాసుల మాల గురించి తెలిసే ఉంటుంది. ఎవరికైతే కాసుల మాల గురించి తెలియదో వారికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో కానీ లేదంటే మంచి వీడియోతో కానీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.